నా దేశం మైనస్ నా గర్వం. ఉదయించే సూర్యుని బంగారు కిరణాలు భూమిని తాకుతున్న వేళ ఆకాశంలో సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండాను చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఆ వెలుగులో మన దేశ గొప్పతనం స్పష్టంగా కనిపిస్తోంది. నరసింహ తన ఇంటి ఆవరణలో నిలబడి ఆ త్రివర్ణ పతాకాన్ని చూస్తూ ఇలా అనుకున్నాడు, నా దేశం నా గర్వం. దేశమంటే కేవలం మట్టి కాదు, దేశమంటే మనుషులు. ఆ మనుషులందరినీ ఏకం చేసేది దేశభక్తి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల నుండి పొలంలో కష్టపడే రైతు వరకు అందరి త్యాగాలు వెలకట్టలేనివి. నరసింహ ఆ వీరులందరికీ గౌరవ సూచికంగా మిలిటరీ శైలిలో సెల్యూట్ చేశాడు. అతని పెదవుల నుండి భక్తితో ఒకే నినాదం వెలువడింది, వందే మాతరం, వందే మాతరం. స్వాతంత్ర్యమంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా. మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం స్వదేశీ శక్తిని నమ్మాలి. నరసింహ తన స్నేహితులకు వెస్టీజ్ వంటి స్వదేశీ ఉత్పత్తుల గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే వాడుదాం, మన సంపద మన దేశంలోనే ఉండేలా చూద్దాం. అప్పుడే భారతదేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. మనమందరం కలిసికట్టుగా ఉంటేనే దేశం బలపడుతుంది. కులమతాలకు అతీతంగా అందరం భారతీయులమనే భావన పెరగాలి. నరసింహ ఊరిలోని వారందరినీ చైతన్యపరుస్తూ జెండా పండుగ నిర్వహించాడు. ఆకాశమంత ఎత్తున ఎగురుతున్న త్రివర్ణ పతాకం నీడలో అందరూ కలిసి గొంతు కలిపారు, వందే మాతరం, భారత్ మాతాకీ జై. ఆ నినాదాలు మిన్నంటాయి. దేశ సేవ అంటే సరిహద్దుల్లోకి వెళ్లడమే కాదు, స్వదేశీ ఉత్పత్తులను వాడటం కూడా ఒక గొప్ప దేశ సేవ అని నరసింహ అందరికీ చాటి చెప్పాడు. ఇది కేవలం ఒకరోజు చేసే పని కాదు, ఇది మన జీవితకాల సంకల్పం కావాలి. నరసింహ గర్వంగా నిలబడి భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.